ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ సరస్వతి నమః, శ్రీ గురుభ్యో నమః. జై గణేష్ క్రియేషన్స్ ప్రేక్షకులందరికీ స్వాగతం. నేను మీ అనుపమ. ఇక అందరికీ కూడా వైకుంఠ ఏకాదశి లేదా మోక్షద ఏకాదశి శుభాకాంక్షలు. అందరూ కూడా శ్రీ మహావిష్ణువు యొక్క కరుణకు, ప్రేమకు, అనుగ్రహానికి, చక్కటి సత్సంతానానికి, సంతానం కలగడమే కాదు, వారు మనకి, ఇంటికి, దేశానికి, సమాజానికి ఉపయోగపడేటటువంటి సత్సంతానాన్ని పొందాలని, చక్కటి అష్టైశ్వర్యాలు అంటే న్యాయంగా ధనార్జన కలిగేటటువంటి అవకాశాలు మనందరికీ కలగాలని ఆశిస్తూ, ఎప్పుడూ కూడా మరి ఆరోగ్యంగా ఉండాలి అందరం అని ఆశిస్తూ, అందరం ఆనందంగా ఉండాలి, అందులో మనము ఉండాలి అని కోరుకుంటూ, ఇక వైకుంఠ ఏకాదశి గురించి కొన్ని విషయాలు ఇలా మనము తెలుసుకుందాము. మార్గశిర మాసము శుక్లపక్షంలో వచ్చేటటువంటి ఏకాదశి సర్వేకాదశి లేదా వైకుంఠ ఏకాదశి లేదా మోక్షద ఏకాదశి, అలాగే ముక్కోటి ఏకాదశి అంటే వైకుంఠ ఏకాదశి, వైకుంఠ ద్వారాలు తెరిచేటటువంటి మరి ప్రక్రియ ఉంది కాబట్టి దీన్ని వైకుంఠ ఏకాదశి, ముక్కోటి ఏకాదశి, మోక్షద ఏకాదశి అని పేర్లు ఉన్నాయి. ముక్కోటి ఏకాదశి అలాగే మోక్షద ఏకాదశి అని కూడా దీనికి పేరు. ఎందువలన అంటే పుణ్యతిథి కావడం వల్ల మోక్షద ఏకాదశి అని పిలుస్తూ ఉంటారు. ఇది సూర్యుడు సరిగ్గా ఉత్తరాయణ కాలంలోకి ప్రవేశించడానికి ముందు వచ్చేటటువంటి ఏకాదశి. మకర సంక్రమణము జరిగేటటువంటి ముందు వచ్చేటటువంటి ఏకాదశి ఈ మోక్షద ఏకాదశి. మోక్షానికి అర్హులు కావాలన్నా లేదా అన్నిటి మీద వ్యామోహం త్యజించి ఇక మోక్షానికి ఎవరైనా ప్రయత్నిస్తున్నప్పుడు ఈ ఏకాదశిని తప్పకుండా ఆచరించేటటువంటి ప్రయత్నం చేయండి. చింతామణి వల్లే సమస్త కోరికలను తీర్చి, పాపాలను నివృత్తి చేసి, పాపాలను హరించి, మోక్షానికి మనకు దారి మార్గం చూపించి మోక్షాన్ని ప్రసాదించేటటువంటి మరి రోజు కావడంతో దీన్ని మోక్షద ఏకాదశి లేదా వైకుంఠ ఏకాదశి అని పేరు. ముక్కోటి ఏకాదశి అని కూడా. శ్రీ మహావిష్ణువు గరుడు 3 కోట్ల మంది దేవతలతోటి కలిసి భూలోకానికి వచ్చి భక్తులకు విశేషంగా దర్శనమిస్తారు శ్రీ మహావిష్ణువు. కనుక దీనికి ముక్కోటి ఏకాదశి అని పేరు వచ్చినట్టు అష్టాదశ పురాణాలు మనకు పేర్కొంటూ ఉన్నాయి. వైకుంఠ ఏకాదశి రోజున ప్రతి ఒక్కరూ మరి సూర్యోదయానికి ముందే ప్రాతకాలాన్ని నిద్ర నుంచి లేచి, వేకువజాము నుంచే నిద్ర నుంచి మేల్కొని సూర్యోదయం కాకముందే మరి దీపారాధన చెయ్యాలి, స్నానాదులు ముగించుకోవాలి, చక్కగా అన్ని కూడా పూర్తి చేసుకొని మరి కాలకృత్యాలు, స్నానాధికాలు అన్ని పూర్తి చేసుకోవాలి. భక్తి శ్రద్ధలతోటి వైష్ణవ ఆలయాలు సందర్శించే ప్రయత్నం చేయాలి. వెసులుబాటు కాని వాళ్ళు ఎవరైనా ఉంటే, అనారోగ్య దృష్ట్యా ఎవరైనా ఉన్నట్లయితే మరి మీ మనస్సే ఆలయం కాబట్టి మీ మనస్సు నుంచే మీ యొక్క నివేదనను శ్రీ మహావిష్ణువుకు తెలియపరచొచ్చు. ఇందులో ఎటువంటి మరి సందేహము లేదని చెప్పాలి. ఇక ముఖ్యంగా కూడా ఉత్తర ద్వారం ద్వారా దర్శించుకుంటే ఆయన అనుగ్రహానికి త్వరితగతినే మరి అనుగ్రహం పొందవచ్చని, శుభాలు కలుగుతాయని పెద్దల నానుడి. అలాగే ఈ రోజు విష్ణు సహస్రనామము పారాయణం చేయడం వల్ల సకల పాపాలు, సమస్త పాపాలు ఇక తొలగి భగవంతుడి అనుగ్రహం కలుగుతుంది. ఈ రోజు ఉపవాసం ఉండి ఎవరైతే మహావిష్ణువును విశేషంగా భక్తితో ఆరాధిస్తారో, ఇక ఉత్తర ద్వార దర్శనము ఎవరైతే శ్రీ మహావిష్ణువును దర్శించుకుంటారో వారికి దైవ అనుగ్రహం కలిగి, శివకేశవుల అనుగ్రహం కలిగి మోక్షానికి దారి మార్గం పడుతుంది. మోక్షానికి మరి మెట్లు పడుతూ ఉంటాయి, మార్గం ఏర్పడుతుంది. ఏకాదశి అనేది 11 అనేటటువంటి అంకెను గుర్తు చేస్తుంది. ఈ 11 అంకె అటు రుద్రుడికి, శివుడికి, కేశవుడికి ఇద్దరికి కూడా ఇష్టమైనటువంటి తిథి ఏకాదశి. మార్గశిర శుక్లపక్ష ఏకాదశి రోజున ఉపవాసం తప్పకుండా ఆచరించేటటువంటి ప్రయత్నం చేయాలి. ఒకవేళ ఆరోగ్య దృష్ట్యా కానీ అనారోగ్యంగా ఉన్నటువంటి కారణంగా మరి ఉపవాసం చేయలేకపోతే మితాహారం తినైనా సరే చేసేటటువంటి మరి ప్రయత్నం చేయాలి. అది సాధ్యం కాకపోతే మరి మనసును భగవంతుడికి అర్పించాలి. వీలైనంతగా తక్కువగా మితంగా తినాలి, మితంగా మాట్లాడాలి.
ఇలా వ్రతం చేస్తున్నప్పుడు వాదనలకు వెళ్ళకూడదు. అలాగే దామోదర సహిత తులసి మాతను కల్పోక్తంగా కల్పోక్త ప్రకారంగా పూజించాలి. ఇలా చేస్తే తులసి మాత యొక్క విశేషమైనటువంటి అనుగ్రహం మీకు కలుగుతుంది. మరి ఏకాదశి అంతరార్థం ఏమిటండి? 5 కర్మేంద్రియాలు, 5 జ్ఞానేంద్రియాలు, అలాగే మనస్సు మొత్తం కలిపి 11 నియంత్రణ కలిగి ఉండి వ్రత దీక్ష కొనసాగించడమే ఏకాదశి యొక్క అంతరార్థము, పరమార్థము కూడా. ఉపవాసం అంటే ఏమి తినకపోవడం అని కాదు, మితంగా తిని మితంగా మాట్లాడుతూ భగవన్నామ స్మరణ, ఓం నమో నారాయణాయ నమః అని శివాలయానికి వెళ్ళినప్పుడు అష్టాక్షరి మంత్రాన్ని, ఓం నమో నమశివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని, వైష్ణవాలయానికి వెళ్ళినప్పుడు మరి ఈ యొక్క పంచాక్షరి మంత్రాన్ని వైష్ణవాలయంలో పఠించడము. ఇలా మనము శివాలయంలోకి వెళ్ళినప్పుడు విష్ణువును తలుచుకోవడము, వైష్ణవాలయానికి వెళ్ళినప్పుడు శివుణ్ణి తలుచుకోవడము చెప్పదగినటువంటి సూచన. ఎప్పుడు మేము శివభక్తులము, విష్ణువును పూజించము, లేదా మేము శివుణ్ణి పూజించము అని అనడము పెద్ద దోషం అవుతుంది. శివకేశవులిద్దరూ సమానమే. శివుడికి ఆపద వస్తే విష్ణువు కాపాడుతాడు, అలాగే విష్ణువుకు ఆపద కలిగినప్పుడు శివుడు ఖచ్చితంగా కాపాడుతాడు. కాబట్టి శివకేశవులకు ఎప్పుడు భేదం చూపించకండి. ఇద్దరిని కూడా సమానంగా ప్రేమించగలిగేటటువంటి ఔన్నత్యము కలిగి ఉండాలి. ఈ యొక్క విషయము అందరికీ కూడా తెలిసి రావాలి. కాబట్టి ఉపవాసం అంటే అంటే మరి దేవునికి దగ్గరగా ఉండటమే ఉపవాసానికి నిజమైన నిర్వచనము. కేవలం ఆహారం తీసుకోకుండా ఉండటం అని కాకుండా మద్యము, మాంసము ఇటువంటి వాటికి దూరంగా ఉంటూ బ్రహ్మచర్యంతో ఉండాలి. ఈ రోజు నిష్ఠగా ఉన్నట్లయితే తప్పకుండా మోక్షానికి దారి కలుగుతుంది. అలాగే ఆవాసం అంటే ఎల్లవేళలా భగవంతుని సేవలో భగవంతుని తలుచుకుంటూ దగ్గరగా, ఎవరికి దగ్గరగా ఉండాలి? భగవంతునికి దగ్గరగా ఉండాలి. మంచికి దగ్గరగా ఉండడమే ఉపవాసానికి, మోక్షానికి మరి దారి మెట్లు పడుతూ ఉంటాయి. ఇదండి ఉపవాసానికి నిజమైన నిర్వచనము. కొంతమంది చూడండి అన్ని పాటిస్తారు, కాకపోతే పరనింద చేస్తూ ఉంటారు. మరి అలా ఎవరైనా చేస్తున్నట్లయితే ఆపివేయండి. మీరు చేసినటువంటి పూజ కానీ నిష్ప్రయోజనమయ్యేటటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి ఎప్పుడూ కూడా పరనింద మంచిది కాదు. ఏకాదశి వ్రతం నిష్ఠగా ఆచరించే వారికి జ్ఞానం కలుగుతుంది, భగవత్ తత్వము బోధపడుతుంది. అసలు మనం దేనికి పుట్టాము, దేనికి పెరిగాము, మన జీవితానికి అర్థం ఏమిటి, ఇవన్నీ కేవలము జ్ఞానులే ఆలోచిస్తారు. మామూలు మనుషులు ఎలా ఆలోచిస్తారు? ఈ జ్ఞానం కలగాలంటే మరి ఏం చెయ్యాలి? భగవంతుని ఎక్కువగా ఆరాధిస్తే అసలు ఈ జన్మకి కారణం ఏమిటో అప్పుడు మనకే తెలుస్తుంది. ప్రతి నెలలో ఏకాదశి 2 సార్లు వస్తుంది. వెరసి ఒక్క ఏడాదికి, ఒక సంవత్సరానికి 24 ఏకాదశులు వస్తాయి. కాబట్టి ప్రతి ఏటా వచ్చేటటువంటి ఈ ముక్కోటి ఏకాదశి చాలా జ్ఞానప్రదమైనది. అంటే మనకు ఏకాదశులన్నిట్లో 24 ఏకాదశులు ఉంటాయి. ఒక సంవత్సరానికి ఏ ఏకాదశి విశిష్టత ఆ ఏకాదశి ఉంటుంది. ఈ ముక్కోటి ఏకాదశికి మరింత అత్యంత ప్రాధాన్యత, పవిత్రమైనది, జ్ఞానప్రదమైనది కూడా ఈ ముక్కోటి ఏకాదశి. కాబట్టి ఈ రోజు సత్యనారాయణ వ్రతాలు చేసుకునే వారికి చాలా అనువుగా ఉంది. సత్యనారాయణ వ్రతం చేయదలిచిన వాళ్ళు ఎవరైనా సరే పౌర్ణమి తిథి వచ్చేలా చూసుకోండి, అలాగే ఏకాదశి తిథి వచ్చేలా చూసుకోండి. ఈ 2 తిథుల్లో చాలా బాగుంటుంది. సత్యనారాయణ స్వామి వ్రతం ఆచరించినట్లయితే విశేషమైనటువంటి ఫలితం ఉంటుంది. ఏకాదశి తిథి యమప్రీతి, ద్వాదశి తిథి మరి విష్ణువుకి ప్రీతి అని శాస్త్రం చెబుతుంది. భగవద్గీతలో కృష్ణ పరమాత్ముడు వారములలో భానువారము, రవివారము అంటే ఆదివారము, తిథులలో ఏకాదశి తిథి నేనే అని చెప్పాడు. కాబట్టి దశమి నాడు ఏకభుక్తం చేయాలి, ఒక్క పూట మాత్రమే భుజించాలి. అంటే దశమి రోజు పగలు తినొచ్చు, రాత్రి అల్పాహారం మాత్రమే తీసుకోవాలి, లేదా తినకుండా ఉంటే మరి మంచిది. ఏకాదశి నాడు ఉపవాస జాగరణలు అంటే పూర్ణోపవాసం చేయాలి. ద్వాదశి గడియలు మించిపోకుండా బ్రాహ్మణ సమారాధన చేసి, అన్న సంతర్పణ చేసి, బ్రాహ్మణుల యొక్క ఆశీర్వాదం తీసుకొని, ఎప్పుడు కూడా బ్రాహ్మణ దూషణ మంచిది కాదు. కాబట్టి వారిని ఎప్పుడు కూడా దూషించకూడదు.
మరి ఈ ద్వాదశి నాడు అన్న సమారాధన మరియు ఏకభుక్తుడు అయి ఉండాలి. ఇలా తిథులలో ఏకాదశి స్వయంగా శ్రీ మహావిష్ణువే ఏకాదశి స్వయంగా నేనే అని చెప్పాడు. కాబట్టి దశమి నాడు ఏకభుక్తం చేయండి. ఏకాదశి రోజు మొత్తం పూర్ణోపవాసం చేసి ద్వాదశి గడియను మించిపోకుండా బ్రాహ్మణ సమారాధన చేసి 5, 9, 11 ఈ సంఖ్యలలో బ్రాహ్మణ సమారాధన చేసి అన్న సంతర్పణ చేసి ద్వాదశి గడియలు మించిపోకుండా జాగ్రత్త పడాలి. ఒకవేళ ద్వాదశి గడియలు మించిపోతే ఈ వ్రతం అంతా కూడా నిష్ఫలం అయ్యేటటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి తిథి లోపలే మీరు కూడా భోంచేయాలి. అన్న సమారాధనము మరియు ఏకభుక్తము చేయాలి. ఈ నియమంతో ఏకాదశి వ్రతం చేస్తారని, ఇలా ఏకాదశి వ్రతం ఆచరించిన వాళ్లకు విష్ణు అనుగ్రహం తప్పకుండా కలుగుతుందని, శివకేశవుల ఇద్దరి అనుగ్రహం కలుగుతుంది. వీరి యొక్క అనుగ్రహం పొంది జ్ఞానాన్ని పొంది మరి జన్మకు ఒక కారణం వెతకాలి, మోక్షం వైపు మార్గం ఏర్పడుతుందని పురాణాలు స్పష్టంగా పేర్కొంటున్నాయి. కాబట్టి ఇంతటి విశిష్టమైనటువంటి ఏకాదశిని తప్పకుండా ప్రాతకాలానే లేచి ఎప్పుడో 10, 11 అలా లేవటము మంచిది కాదు. ఆరోగ్య రీత్యా త్వరగా కాలకృత్యాలు తీర్చుకొని సూర్యుడికి నమస్కారం చేయండి. సూర్యుడు నమస్కార ప్రియుడు, శివుడు అభిషేక ప్రియుడు, అలాగే శ్రీ మహావిష్ణువు అలంకార ప్రియుడు. కాబట్టి తులసి దళాలతోటి ఎక్కువగా విష్ణుమూర్తిని అలాగే లక్ష్మీదేవిని తులసిని ఆరాధించేటటువంటి ఒక మరి ప్రక్రియ చేస్తే, పని చేస్తే చాలా మరి విశేషంగా ఉంటుంది. అలాగే శివాలయంలో తప్పకుండా రుద్రాభిషేకాలు మరి పంచామృతాలతోటి శివునికి అభిషేకం చేయిస్తే అన్ని కూడా దోషాలన్నీ కూడా పరిహారం అవుతాయి. మీ కుటుంబంలో ఎటువంటి చిక్కుముడులు ఉన్నా తప్పకుండా విడిపోయేటటువంటి అవకాశం దాదాపుగా ఎక్కువనే చెప్పాలి. అయితే ఏకాదశి రోజు ఎందుకని భోజనం చేయకూడదు, దీనికి కారణం ఏమిటి ఇప్పుడు చూద్దాము. సత్యయుగంలో ముర అనే రాక్షసుడు ఉండేవాడు. ఇక బ్రహ్మదేవుడి వరం పొంది అనేక శక్తులు పొందుతాడు ఈ ముర అనే రాక్షసుడు. ప్రజలు, విష్ణు భక్తులు, దేవతలు, శివ భక్తులు, వీరు వారు అని కాకుండా ఇక అందరినీ హింసించడం మొదలు పెట్టగా అతడి బాధలు తట్టుకోలేక దేవతలు, ఋషులు, సమస్త జనులు అందరూ కూడా కలిసి శ్రీ మహావిష్ణువును ప్రార్థిస్తారట. మహావిష్ణువు మురతో యుద్ధం చేస్తాడు. ఈ యుద్ధము దాదాపు 1000 సంవత్సరాలు అలా ఘోరమైన యుద్ధం జరుగుతుంది. ఈ యుద్ధంలో మహావిష్ణువు అలసిపోతాడు. కాబట్టి అలసట తీర్చుకోవడం కోసము మహావిష్ణువు గుహలో కొంతసేపు విశ్రాంతి తీసుకోవడం జరుగుతుంది. విష్ణుమూర్తి విశ్రమించినటువంటి సమయంలో ఆయన్ను సంహరిద్దామని చెప్పి ముర అనే రాక్షసుడు ఇక ప్రయత్నించగా విష్ణుమూర్తి నుంచి ఒక తేజస్సు, శరీరం నుంచి ఒక మహా తేజస్సుతో కూడినటువంటి యోగమాయ అనేటటువంటి ఒక కన్య ఉద్భవిస్తుంది. ఆ రాక్షసుని సంహరిస్తుంది. విష్ణువు పోరాటం చేసి ఇక దాదాపు 1000 సంవత్సరాలు యుద్ధం చేసిన కారణంగా శ్రీ మహావిష్ణువు అలసిపోయి ఉన్నప్పుడు ఆయన శరీరంలోంచి ఒక తేజస్సు, దివ్య తేజస్సు ఏకాదశి అనేటటువంటి ఒక కన్య ఉద్భవించి ముర అనే రాక్షసుని సంహరిస్తుంది. యోగమాయ అనేటువంటి కన్య మరి ఉద్భవించింది. కాబట్టి ఆ రాక్షసుని సంహరించి ఆ కన్య పక్షంలో ఉండేటటువంటి 11వ రోజు ఉద్భవించింది గనక ఆ కన్యకు ఇక ఏకాదశి అని నామకరణం చేశారు. నామకరణం చేసి మహావిష్ణువు వరమిచ్చెను. తనకు ఇష్టమైనటువంటి తిథి ఏకాదశి అని, ఎవరైతే ఈ రోజు ఉపవాస దీక్షలు చేస్తారో వారు సర్వవిధ పాపాల నుంచి విముక్తి అవుతారని, విముక్తి పొందుతారని ఇక శ్రీ మహావిష్ణువు చెప్పడం జరిగింది. శ్రీ మహావిష్ణువు సెలవిచ్చారంట. శ్రీ మహావిష్ణువు ఇలా అందరికీ కూడా అభయమిచ్చారంట భక్తులకు. మానవుడు ఏకాదశి రోజు తప్పకుండా ఉపవాసం చేసి ఉండి పాప విముక్తులు అవుతున్నారని పురాణాలు ఖచ్చితంగా పేర్కొంటున్నాయి. ఇలా కొంతకాలానికి ప్రజలు పాపాలు చేసి ఏకాదశి ఉపవాసం ఉండి వాటితోటి మరి పాపాలన్నీ కూడా తొలగించుకోవడం చూసినటువంటి పాప పురుషుడు ఎవరైతే ఉన్నారో మరి చాలా బాధపడి శ్రీ మహావిష్ణువును ఆశ్రయించాడంట. అప్పుడు మహావిష్ణువు అతడిని మరి స్వామి, మీరు ఇలా ఏకాదశి వ్రతము ఇలా మీరు అభయమిచ్చారు, అన్ని పాపాలు పోతాయని, మరి నేను ఎక్కడ నివాసం ఉండాలి, ఎక్కడ నా నివాసం అని అడిగినప్పుడు
మహావిష్ణువు అతడికి నీవు ఎక్కడ ఉండాలో నేను చెబుతాను విను. ఏకాదశి రోజు సరిగ్గా రాత్రి చంద్రోదయం సమయాన 3 గ్రహాల కలయిక జరుగును. ఆ రోజు రాత్రి ఎవరైతే ఆహారాన్ని తీసుకుంటారో వారినే నువ్వు ఆశ్రయించు. ఎవరైతే ఆత్మోన్నతికి ప్రాధాన్యత ఇస్తారో అలాంటి వారు ఎలాంటి ధాన్యాలు భుజించకూడదు. అంటే పప్పు దినుసులు గాని, అలాగే ఈ యొక్క బియ్యం కానీ, ఎటువంటి అన్నము ఇటువంటివి ఆ రోజు భుజించకుండా ఉంటే చాలా మంచిది. భుజించరాదని చెప్తూ ఉంటారు. అలాగే ఏకాదశి రోజున అన్నము, పప్పు, ధాన్యాలు భుజించిన వారికి పాప పరిహారము ఉండదని మహావిష్ణువు ఇక ఏకాదశి వ్రత మహత్యాన్ని తెలిపినట్లు మనకు పురాణాలు పేర్కొంటూ ఉన్నాయి. ఏకాదశి రోజున అన్నం, పప్పు, ధాన్యాలు తీసుకోకుండా మరి రోజువారీ కార్యక్రమాలు చేసుకోవటానికి కొంత మనకు శక్తి కావాలి. కాబట్టి ఈ శక్తిని పాల నుంచి, పళ్ళ నుంచి స్వీకరించవచ్చు. అలాగే చంద్రోదయానికి పూర్వమే తీసుకొని, ఇవన్నీ కూడా చంద్రోదయానికి పూర్వమే మరి తీసుకోవాలి. ఇవన్నీ కూడా హరినామ స్మరణతోటి గడిపిన వారికి మహావిష్ణువు అనుగ్రహం తప్పకుండా కలిగి ఏకాదశి పుణ్యఫలం లభిస్తుందని పురాణాలు తెలియజేస్తూ ఉన్నాయి. ఇదండి ముక్కోటి ఏకాదశి లేదా వైకుంఠ ఏకాదశి లేదా మోక్షద ఏకాదశి. ఇక ఇన్ని పేర్లు ఉన్నాయి. ఈ యొక్క ఏకాదశి అనే తిథి 11 అంకెకు సంకేతము. ఏకాదశి అనేది శ్రీ మహావిష్ణువుకు పుట్టినటువంటి కన్య పేరు ఏకాదశి. కాబట్టి ఈ యొక్క ఏకాదశికి ఇంత విశిష్టత వచ్చింది. ముర అనే రాక్షసుని సంహరించిన కారణంగా ఏకాదశి అనే కన్య, ఈ యోగమాయ అనేటటువంటి కన్య ఎప్పుడైతే మహావిష్ణువు అలసట చెంది యుద్ధంలో మరి అలా కాస్త గుహలో అలా మరి శయనిస్తూ ఉన్నప్పుడు, విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు ఆయన శరీరంలో ఉద్భవించినటువంటి ఒక మహా తేజస్సు, దివ్య తేజస్సు నుంచి ఉద్భవించినటువంటి కన్య ఈ యొక్క ఏకాదశి. కాబట్టి ఈ యొక్క ఏకాదశికి ఇంతటి ప్రాధాన్యత ఉంది. కాబట్టి అందరూ కూడా తప్పకుండా ప్రాతకాలాన్ని నిద్ర లేవండి. తప్పకుండా సూర్య నమస్కారము, అలాగే విష్ణువుకు అలంకార ప్రియుడు కాబట్టి చక్కటి పువ్వులు, అందమైన పువ్వులు, రంగురంగుల పువ్వులు సేకరించేటటువంటి ప్రయత్నం చేయండి. ముఖ్యంగా తులసి దళాన్ని సమర్పించేటటువంటి ప్రక్రియ చేస్తే చాలా బాగుంటుంది. అలాగే శివుణ్ణి ఉద్దేశించి అన్న సంతర్పణ చేసిన, అలాగే మరి అన్నాభిషేకం చేసిన, పంచామృత అభిషేకం చేసిన, అలాగే రుద్రాభిషేకం చేసిన, భస్మాభిషేకం చేసిన అన్ని కూడా చాలా విశేషంగా ఏకాదశి తిథి ఇటు శివుడికి ఇటు కేశవుడికి ఇద్దరికి చాలా ఇష్టము. శివకేశవులకు భేదం ఎప్పుడు చూయించకూడదు. అలాగే ఎప్పుడు కూడా ఏ ఆలయానికి వెళ్ళినా మొదట పిల్లల్ని దర్శించాలి. అంటే గణపతి, సుబ్రహ్మణ్యేశ్వరుడు, అయ్యప్ప, అలాగే ఆంజనేయుడు, ముందుగా వినాయకుడిని దర్శించి ధ్వజస్తంభాన్ని నమస్కరించుకొని అటు పిమ్మట గర్భగుడిలో ఉండేటటువంటి దైవాన్ని నమస్కరించాలి. ఇది మరి మనం గుడికి వెళ్ళేటప్పుడు ఈ ప్రక్రియలో చక్కగా ఉంటుంది. ఎలా దర్శించినా మీరు మరి ప్రేమ కాబట్టి, నిశ్చలమైన భక్తి భగవంతుడు చూస్తాడు కాబట్టి మీరు ఏమి పెట్టినా పెట్టకపోయినా నిశ్చలమైనటువంటి భక్తితోటి భగవంతుని గనక పూజిస్తే తప్పకుండా శివకేశవుల అనుగ్రహం పొందుతారని, అందరికీ మోక్షద ఏకాదశి లేదా వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు. ఈ రోజు దగ్గరగా ఉండేటటువంటి వైష్ణవ ఆలయాలకు వెళ్ళండి. మరొకసారి అందరికీ కూడా వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి లేదా మోక్షద ఏకాదశి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ రోజు వైష్ణవాలయంలో ఉత్తర ద్వార దర్శనాలు అనేటటువంటివి ఏర్పాటు చేస్తుంటారు. కేవలం ఈ ఒక్క రోజు వరకు వైకుంఠ ఏకాదశి ఈ పర్వదినాన్ని పురస్కరించుకొని, కాబట్టి తప్పకుండా ఉత్తర ద్వార దర్శనం చేసుకునేటటువంటి ప్రయత్నం చేయండి. చక్కగా మీ పిల్లలతోటి, అందరితోటి, పరివారంతో, మీ కుటుంబంతో మరి గుడికి వెళ్ళండి. చక్కగా ఉత్తర ద్వార దర్శనంలో గోదాదేవి ఏ విధంగా రంగనాథ స్వామిని ఆరాధించి ఆయనలో ఐక్యమైందో ఆ విధంగానే మనమందరం కూడా ఈ యొక్క రంగనాథ స్వామి అన్న, విష్ణుమూర్తి అన్న, నరసింహస్వామి అన్న, లక్ష్మీ నరసింహస్వామి అన్న, లేదా వెంకటేశ్వర స్వామి అన్న, అన్ని దశావతారాలు ఆ విష్ణుమూర్తియే, శ్రీ మహావిష్ణువే. కాబట్టి ఆయనను తప్పకుండా చక్కగా పూజించి శివకేశవుల అనుగ్రహము పొంది, ముందు చెప్పుకున్నట్లు శివాలయం వెళ్ళినప్పుడు ఓం నమో నారాయణాయ అనేటటువంటి అష్టాక్షరి మంత్రాన్ని, అలాగే వైష్ణవ ఆలయానికి వెళ్ళినప్పుడు
వెంకటేశ్వర స్వామి ఇటువంటి ఆలయాలకు రామాలయం వెళ్ళినప్పుడు ఓం నమో నమశివాయ అనేటటువంటి పంచాక్షరి మంత్రాన్ని జపించేటటువంటి ఒక అలవాటు చేసుకోవాలి. శివకేశవులకు భేదము అస్సలు చూపించరాదు, అది పెద్ద దోషం. కాబట్టి అలా ఎవరు చేయకండి. మరొకసారి అందరికీ కూడా వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి లేదా మోక్షద ఏకాదశి శుభాకాంక్షలు. పండగను చక్కగా భక్తితో హాయిగా ఆనందంగా జరుపుకోవాలని కోరుకుంటూ, అందరం ఆనందంగా ఉండాలి, అందులో మనము ఉండాలి అని కోరుకుంటూ, లోక సమస్త సుఖినో భవంతు, సర్వే జన సుఖినో భవంతు. స్వస్తి.